ఈ యొక్క వాక్యము వారి హృదయాల్లో తండ్రి ఉంచుకున్నట్లు నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి తండ్రి ఇదిగో నీ యొక్క సాక్షి బిడ్డలుగా ఇక్కడ నుంచి వెళ్ళటకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనం ప్రారంభం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టును గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశవాళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పాదాక్షును కనెను. షేము అర్పాదాక్షును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పాదాక్షు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పాదాక్షు షేలాహును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. షేలాహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనెను. ఏబేరు పెలేగును కనిన తర్వాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలేగు 30 ఏండ్లు బ్రతికి రాయును కనెను. పెలేగు రాయును కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రాయు 32 ఏండ్లు బ్రతికి సెరేగును కనెను. రాయు సెరేగును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరేగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను.